intraday recommendations, positional calls, long-term bets, short-term investment picks. Expert analyst team ఇచ్చే recommendations కోసం ProfitYourTrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నెంబర్ కు ఫోన్ చేయండి. ProfitYourTrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా మార్కెట్స్లో స్టిల్ అదే మనకి వీక్నెస్ కనిపిస్తుంది. బట్ లాస్ట్ ఒక 10-15 మినిట్స్ నుంచి మాత్రం కొద్దిగా లోయర్ లెవెల్స్ నుంచి మళ్ళీ మార్కెట్స్లో ఒక బయింగ్ ఆపర్చునిటీస్ చూస్తున్నాము. దాంతో కొద్దిగా మార్కెట్స్ మళ్ళీ 8872 ఆడ్ లెవెల్స్, 8875 ఆడ్ లెవెల్స్ దగ్గర ప్రస్తుతం కొనసాగుతున్నాయి. 25 పాయింట్స్ డౌన్తో నిఫ్టీ అండ్ 70 పాయింట్స్ డౌన్తో సెన్సెక్స్. కొన్ని ఈమెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి. ఆ ఈమెయిల్స్ మనం ఫాస్ట్గా తీసుకుందాం. కొన్ని ఈమెయిల్స్, కొన్ని కాల్స్ కూడా సైమల్టేనియస్గా తీసుకొని సంతోషి అడుగుతున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 143 రూపీస్లో తీసుకున్నారు 2 వీక్స్ బ్యాక్. పెద్దగా ఈ స్టాక్లో ఉన్న మొమెంటం వస్తున్నట్టు కనిపించట్లేదు. వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ 11 lakh rupees ఇన్ సింగిల్ కౌంటర్. 11 lakh rupees ఒకటే కౌంటర్లో ఇన్వెస్ట్ చేశారండి. దిస్ ఈస్ నాట్ ద రైట్ మెథడ్ అండి. ఎందుకంటే ఒకవేళ అలా చేస్తుంటే మీరు టెక్నికల్ లెవెల్స్ పెట్టుకోవాలి. ఒకే స్టాక్లో ఇంత హ్యూజ్ అమౌంట్ చేయడం హ్యూజ్ రిస్కీ వ్యవహారం. అంటే ఒకటండి, మీరు ఏ విధంగా ఏంటంటే ఫ్యూచర్స్లో మీరు ఒక ఏదన్నా అంటే ఫ్యూచర్లో లాట్ మనకి 7,000 అండి, మీరు ఒక 2 లాట్లు 3 లాట్లు బై చేసినా కూడా సేమ్ 10 లక్షలు అట్లా అవుతుంది. ఆ విధంగా చేశారా లేకపోతే డైరెక్ట్గా ఈక్విటీలో డెలివరీ బేస్డ్ బై చేశారా తెలియదు. బట్ డెలివరీ బేస్డ్ బైగా చేస్తుంటే మాత్రం మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ని అంటే మనం చిన్న బ్యాంక్లో లేము కాబట్టి లాస్ బుక్ చేసుకోమని అయితే చెప్పము. హోల్డ్ చేయండి. ట్రేడింగ్ పరంగా అంటే టైం పెట్టుకోకూడదండి ఎప్పుడు కూడా. ఒకవేళ టైం పెట్టుకుంటే మాత్రం మీరు దాన్ని కీన్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు పొజిషన్స్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. కొన్ని ఇమీడియట్ ట్రెండ్ మాత్రం బ్యాంక్స్ ఈ సిరీస్లో పెద్దగా అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు. మీరు షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం దీనికి 146, 148 దగ్గర బాగా రెసిస్టెన్స్ అండి. గతంలో చాలాసార్లు అక్కడి నుంచి రివర్స్ అయింది. ఈసారి కూడా ఆ లెవెల్కి వస్తే అది క్రాస్ అయితే 146 ఆ లెవెల్ క్రాస్ అయితే హోల్డ్ చేయండి, లేదా ఆ లెవెల్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. విజయవర్ధన్ అడుగుతున్నారు, హెచ్ఎస్ఐఎల్ బై చేసుకోవచ్చా వెన్ కంపేర్డ్ విత్ అదర్ పీర్స్? ఇది కాస్త అట్రాక్టివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది, చీపర్గా కనిపిస్తుంది. ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఈ టైంలో ఎంటర్ అవ్వచ్చా హెచ్ఎస్ఐఎల్? ఒకటండి, హెచ్ఎస్ఐఎల్ విషయానికి వస్తే ఓకే, ఫండమెంటల్స్ ఉన్న వాటిలో పీర్ కంపారిజన్ చూసుకుంటే పర్లేదండి, బాగానే ఉంది. అంటే ఇది కాకపోతే ఏంటంటే ఇది ఒక రేంజ్లోనే మనకి చూసాము. ఒక మధ్యలో ఒక కరెక్షన్ వచ్చింది, తర్వాత అక్కడ నుంచి ఆ స్టాక్ ఇప్పుడిప్పుడే మనకి అప్మూవ్లో వచ్చింది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మీరు దీన్నే మీరు హోల్డ్ చేయొచ్చు. అయితే మీరు కజారియా సెరామిక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ బాగా పెరిగిపోయి ఉన్నాయి, మీరు హోల్డ్ చేయొచ్చండి. హెచ్ఎస్ఐఎల్ మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయమంటాను. ఆల్రెడీ బై చేస్తుంటే ఫ్రెష్గా బై చేయాలనుకున్నా కూడా బై చేయొచ్చండి. బట్ ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటంటే ప్రమోటర్ స్టేక్ బాగా తగ్గుతుంది కంపెనీలో. సెకండ్ పాయింట్ ఏంటంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా లాస్ట్ 3 years నుంచి బాగా తక్కువగా ఉంది, ఒక 7-8% మాత్రానికే పరిమితమైంది. ఇదొక వీక్ పాయింట్ ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. హేమా శ్రీనివాస్ చేశారు, ఐవీపీ స్టాక్ తీసుకున్నారు, 30% ప్రాఫిట్స్లో ఉన్నారు. యూనిటెక్ తీసుకున్నారు, ఈ స్టాక్స్ లాస్లో ఉన్నాయి, ఇంకా ఈ మేరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఐవీపీలో 30% ప్రాఫిట్స్లో ఉన్నారు కాబట్టి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? చూడండి, ఐవీపీ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది అండి. ఐవీపీ కానీ చూసుకుంటే ఇది బాగా 120 నుంచి నాన్ స్టాప్గా ర్యాలీ చూసాము. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది 160 ఆ లెవెల్లో బాగా రెసిస్టెన్స్ అనేది ఉంది. అట్ ద సేమ్ టైం మనం చూసాము ఇది రిజల్ట్ పరంగా కూడా బాగానే వచ్చాయండి. అయితే కొంచెం ఈ లెవెల్లో ఇది ఆగడానికి అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి యూనిటెక్ అండి, యూనిటెక్ లాస్ట్లో ఉన్నారు. ఒకటి లాస్ట్లో ఉన్నా కూడా మీరు ర్యాలీస్లో మీరు ఎగ్జిట్ కానండి. యూనిటెక్ లాస్ట్ కొన్ని రోజుల్లో కొంచెం ర్యాలీ వచ్చింది కాబట్టి మీరు యూనిటెక్ లాంటి కౌంటర్స్లో ఇది మంచి టైం అండి ఎగ్జిట్ కావడానికి. కాబట్టి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. లత వీళ్ళు చేశారు, పవర్ ఇండస్ట్రీ కాస్త అట్రాక్టివ్ కనిపిస్తుంది కదా, ఈ టైంలో టాటా పవర్ లాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా?
అంటే పవర్ ఇండస్ట్రీ అట్రాక్టివ్గా అయితే నేను అనుకోనండి, ఎందుకంటే పవర్ ఇండస్ట్రీలో మీకు పెద్దగా లాభాలు వస్తాయి అయితే అనుకోము ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి. ఎందుకంటే 2-3 కారణాలు చెప్పొచ్చు. రెగ్యులేటర్ ఇష్యూస్ ఒకటి ఉంటాయి, ఎందుకంటే ప్రైస్ ఇంతకు మించి పెంచడం అనేది ఉండదు, అదొకటి. తర్వాత అన్ని కంపెనీస్ కూడా డెట్ బర్డన్తో ఉన్నాయి. అయితే టాటా పవర్ ఏంటంటే కొంచెం ఇది డైవర్సిఫై చేయడము, ప్లస్ వీళ్ళు అదర్ కంట్రీస్లో కూడా వీళ్ళు ఎక్స్పాన్షన్స్ ఉండడము, అదర్ కంట్రీస్ నుంచి కూడా బిజినెస్ రావడం, అది ఒక పాజిటివ్ అంశం. ఉన్న వాటిలో బెస్ట్ టాటా పవర్ అండి. కాబట్టి మీరు దాని దృష్టిలో పెట్టుకుంటే ఈవెన్ టొరెంట్ పవర్ కూడా ఓకే, టొరెంట్ పవర్లో కూడా వెళ్ళొచ్చు. టాటా పవర్, టొరెంట్ పవర్ అయితే పవర్ సెక్టర్ పరంగా పెద్దగా మీకు ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ వస్తాయని అయితే నేను అనుకోనండి. సునీల్ అడుగుతున్నారు, అశోక్ లేలాండ్ 96 రూపీస్లో తీసుకున్నారు ఒక 200 షేర్స్, ఈ టైంలో ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా? ఇది కొంచెం ఎవరీ మంత్లీ బేసిస్లో అట్లా కొంచెం యాడ్ చేసుకుంటూ పోవడం బెటర్ అండి. యావరేజ్ చేసుకోండి 84, 82 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు మీరు దీన్ని యావరేజ్ చేసుకోమంటాను. లాంగ్ టర్మ్కి ఇమీడియట్గా అయితే మళ్ళీ 95, 96 దగ్గర రివర్స్ అయింది కాబట్టి రానున్న రోజుల్లో అది దాటడం అనేది ఇమీడియట్గా కాకపోవచ్చు, కొంత టైం పడుతుందండి. కాబట్టి కొంచెం ఓపికతో ఓపిక ఉండాలి కొంచెం దీంట్లో. ఈ స్టాక్ కూడా స్లోగా ఉంటుంది, మీరు 80, 82లో వచ్చినప్పుడు యావరేజ్ చేసుకోండి. ఉదయ్ మెయిల్ చేశారు, ఐజీఎల్ అండ్ జ్యోతి ల్యాబ్స్ ఈ 2 స్టాక్స్లో పొజిషన్స్ తీసుకోవచ్చా, కరెక్షన్ గురించి వెయిట్ చేయాలా? మేబీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అనుకుంటాను తను. మీరు ఒకటి కరెక్షన్ ఎగ్జాక్ట్గా ఇక్కడ వస్తుంది అని ఏది కూడా ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా చెప్పలేమండి. ఇంద్రప్రస్థ గ్యాస్ గురించి అడిగినట్టున్నారు. ఇంద్రప్రస్థ గ్యాస్ మీరు ప్రస్తుతం అయితే మీరు ఇది కూడా కంటిన్యూగా 500 లెవెల్స్ నుంచి కంటిన్యూగా పెరుగుతూ వచ్చింది. దీంట్లో ఏమాత్రం కరెక్షన్ లేదండి. ఈవెన్ మార్కెట్ మంచి డౌన్ సైడ్ వచ్చిన టైంలో కూడా మేజర్ కరెక్షన్ అనేది ఐజీఎల్ కనపడలేదు. కాబట్టి ఐజీఎల్ అనేది ఎవ్రీ డిప్లో కూడా కొనుక్కోమని చెప్తానండి. చిన్న డిప్ వచ్చినా కూడా కొనుక్కోమంటాను. ఇంకో స్టాక్ ఏమన్నారండి? ఐజీఎల్ అండ్ సెకండ్ స్టాక్ జ్యోతి ల్యాబ్స్ విషయానికి వస్తే ఫండమెంటల్స్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయండి. ఇన్ని రోజులు వీళ్ళు బ్రాండ్ మీద మనకి ఎక్కువ స్పెండింగ్ అనేది చూసాము. ఫస్ట్ ఉజాలాతో స్టార్ట్ అయింది, అక్కడి నుంచి ప్రిల్, తర్వాత హెంకో, ఇటువంటివన్నీ కూడా, తర్వాత మార్గో, స్ట్రాటజీగా మార్గో బ్రాండ్ అనే దాన్ని కూడా వీళ్ళు కలకటా కెమికల్స్ దగ్గర నుంచి వీళ్ళు కొనడం చూసాము. సో ఇన్ని రోజులు ఏంటంటే ఎక్కువ యాడ్స్ పరంగా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఉన్న వాటిలో వాల్యుయేషన్ పరంగా బాగుందండి మన ఇండియన్ బేస్డ్ కంపెనీస్లో. రానున్న రోజుల్లో ఇంకా న్యూ బ్రాండ్స్ని వీళ్ళు రిలీజ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జ్యోతి ల్యాబ్స్ని ఎవరీ డిప్లో కూడా లాంగ్ టర్మ్ కోసం బయింగ్ కన్సిడర్ చేయొచ్చండి. మనోహర్ మెయిల్ చేశారు, మార్చ్ ఫ్యూచర్స్ అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నారట ఆయన. అట్లా రిలయన్స్ క్యాపిటల్, భారత్ ఫైనాన్స్, జీ ఎంటర్టైన్మెంట్ అనుకుంటాను. ఈ 3 స్టాక్స్లో ఏది అటెంప్ట్ చేయొచ్చు అంటే లాంగ్ పొజిషన్స్? మీరు చెప్పిన వాటిలో ఏంటంటే హై రిస్క్ ఉన్న స్టాక్స్ అండి అన్ని కూడా. భారత్ ఫైనాన్షియల్ న్యూస్ బేస్డ్ మనం చూసాము, 840 నుంచి కరెక్ట్ అయింది కాబట్టి ఇది 780 దాకా రావచ్చు. మీరు కొంచెం భారత్ ఫైనాన్షియల్ మాత్రం హై వోలటాలిటీ ఉంటుంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని అవాయిడ్ చేయమంటాను. ఇంకో స్టాక్ రండి. ఇంకా భారత్ ఫైనాన్స్, రిలయన్స్ క్యాపిటల్, జీ ఎంటర్టైన్మెంట్. జీ మాత్రం షార్ట్ టర్మ్ ట్రెండ్ వీక్ ఉందండి. జీ 520 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ ఉంది. తర్వాత ఉన్న వాటిలో రిలయన్స్ క్యాపిటల్ మాత్రం కొంచెం మీరు చెప్పిన వాటిలో స్ట్రాంగ్ ఉందండి. రిలయన్స్ క్యాపిటల్ వైపు వెళ్ళొచ్చు. నెక్స్ట్ 544 అండ్ 552 దాకా వెళ్ళొచ్చు అండి. ఉన్న వాటిలో రిలయన్స్ క్యాపిటల్ తీసుకోమంటాను. భారత్ ఫైనాన్షియల్ కూడా ఓకే, కానీ అది రిస్క్ ఎక్కువ ఉంటుందండి, దాని దృష్టిలో పెట్టుకోండి. ఏదైనా కూడా మార్కెట్స్ బాగా ఓవర్ బాట్లో ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా స్టాప్ లాస్ పెట్టుకొని రివర్స్ అవుతుంటే ట్రెండ్ ఇమీడియట్గా ఎగ్జిట్ కావాలండి. డివిఎస్ కృష్ణ మెయిల్ చేశారు, సూర్య రోషిని కరెంట్ రేట్లో బై చేసుకోవచ్చా? సూర్య రోషిని అయితే కొంచెం వెయిట్ చేయండి. సూర్య రోషినిలో కరెంట్ లెవెల్స్లో కాకుండా కొంతకాలం వెయిట్ చేయండి. ఇంకా దీన్ని పూర్తిగా మీకు కొంచెం టైంలో చెప్తానండి. సూర్య రోషిని లాస్ట్ 6-7 ఇయర్స్గా పెద్దగా పర్ఫార్మెన్స్ కూడా ఏం లేదు, పూర్ గ్రోత్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 7 to 8% మాత్రమే పరిమితమైంది. ప్రమోటర్స్ వాళ్ళ స్టేక్ కూడా 36 to 40% దాకా ప్రమోటర్ షేర్ కూడా ప్లెడ్జింగ్లో ఉంది. పెద్ద అట్రాక్టివ్ కనిపించట్లేదు ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి కాసేపట్లో శేషు గారు కూడా దానికి సంబంధించిన ఇది యాడ్ చేస్తారు. సూర్య రోషిని ఇది అంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉందండి స్టాక్, వద్దని చెప్తానండి. ఏదైనా కూడా ఇది డౌన్ ట్రెండ్ ఉంది, డౌన్ ట్రెండ్ ఇంకా కొనసాగొచ్చు. ఈవెన్ ఫండమెంటల్స్ కూడా ఓకే, అంటే మరీ బాగున్నాయని చెప్పలేము, బాగాలేవని చెప్పలేము. కాకపోతే మాత్రం స్టాక్ మాత్రం ఇంకా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, పెద్దగా పెరిగే అవకాశాలు లేవండి. కాబట్టి వద్దు, వేరే స్టాక్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకోమంటారు. ఓకే, మరొక మెయిల్ తీసుకుందాం. ప్రభాత్ డైరీ గురించి రాకేష్ అడుగుతున్నారు, ప్రభాత్ డైరీని ప్రజెంట్ రేట్లో అటెంప్ట్ చేసుకోవచ్చా?
అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం అండి మెన్షన్ చేయలేదు మరి. ఒకటండి, ప్రభాత్ డైరీ మీరు చేసుకోవచ్చు అండి. డైరీ బిజినెస్ పరంగా చూడాలంటే వీళ్ళకి మెయిన్ మిల్క్ నుంచి పెద్దగా మార్జిన్స్ రాకపోవచ్చు, రాకపోవచ్చు కూడా కాదు, రావు. అయితే వీళ్ళకి ఏదంటే అదర్ ప్రోడక్ట్స్ ఉంటాయో, ఏవైతే ఉంటాయో అటు ఐస్ క్రీమ్స్ కానీ, తర్వాత మనకి ఈవెన్ వాళ్ళ అదర్ మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్లో బాగా మార్జిన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు బ్రాండ్ ఎక్స్పాన్షన్ కూడా బాగా చేస్తున్నారండి ఈ మధ్యకాలంలో. కాబట్టి ప్రభాత్ డైరీని లాంగ్ టర్మ్ కోసం మీరు కన్సిడర్ చేయొచ్చు. అయితే స్లోగా ఉంటుందండి. అయితే మన రిజల్ట్ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. ఓకే, మరొక మెయిల్ 290 రూపీస్లో సందీప్ అడుగుతున్నారు. 290 రూపీస్లో క్యూపిడ్ ఇన్వెస్ట్ చేశారు, ఇప్పుడు కొద్దిగా ప్రాఫిట్స్లో ఉంది. క్యూపిడ్లో నుంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? క్యూపిడ్ ఇవాళ ఒక 10% దాకా పెరిగినట్టుంది, 8 to 10% దాకా. చాలా రోజుల తర్వాత క్యూపిడ్లో ఒక ర్యాలీ వచ్చింది. మామూలుగా ఈ స్టాక్ ఎట్లుంటుందంటే ర్యాలీ స్టార్ట్ అయిందంటే కంటిన్యూస్గా ర్యాలీ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం మీరు హోల్డ్ చేయండి. అది ఇమీడియట్ టార్గెట్ 380 అండి. 380 ఇంతకుముందు 374 హై, అది కానీ దాటైందంటే ఈవెన్ అంటే 380 దగ్గరికి వస్తే 420 వైపు వెళ్ళొచ్చు. దానికి ముందు 360 దగ్గర కొంచెం ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు అండి. ఇన్ని రోజులు ఆగారు కాబట్టి అట్లీస్ట్ ఒక ఫ్యూ మంత్స్ ఆగమని చెప్తానండి. ఓకే ఫైన్, ఇక బుల్టన్ మనం ఎండప్ చేద్దాం. స్టిల్ 20 పాయింట్స్ డౌన్తో నిఫ్టీ కనిపిస్తుంది 8880 లెవెల్స్ దగ్గర. ఎన్ని ట్రేడింగ్ రికమెండేషన్స్ ఆర్ ట్రేడింగ్ వ్యూ? ట్రేడింగ్ పరంగా హోల్డింగ్ పరంగా ఏం చెప్పలేమండి, ఎందుకంటే మార్కెట్స్ మనకి వీకెండ్ ఒకటి ప్లస్ నెక్స్ట్ వీక్లో కూడా మార్కెట్ కన్సాలిడేషన్లో ఉంటాయి, స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది. కాబట్టి దాని తగ్గట్టుగా ట్రేడ్ చేసుకోమంటాను. ఈ రోజు అయితే పెద్దగా పెరగకపోవచ్చు అండి ఈ లెవెల్ నుంచి. ఇంతకుముందు ఏదైతే వ్యూ ఉందో సేమ్ అదే వ్యూ ఉన్నాను. సేమ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో కొంత సెల్లింగ్ కూడా ఇక్కడున్న లెవెల్స్ నుంచి సెల్లింగ్ కూడా రావచ్చేమో. కాబట్టి అంటే స్టేటస్గా మెయింటైన్ చేయమంటాను. అటు షార్ట్స్ ఉన్న వాళ్ళు ఆ కౌంటర్స్లో ప్రాఫిట్ ఉంటే బుక్ చేసుకోమంటాను. అటు లాంగ్ ఉన్న వాళ్ళు కూడా ఆ కౌంటర్స్లో అంటే ట్రేడింగ్ పరంగా నెక్స్ట్ వీక్లోనే మళ్ళీ ఫ్రెష్ పొజిషన్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రస్తుతానికి ఈ బులెటిన్ ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. స్టే విత్ us ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్. ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం ProfitYourTrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్